ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని నాయకులు, అధికారులు నిర్వహించారు. మండలంలో ప్రతి నెల ఇచ్చే పెన్షన్లతో పాటు మరో 9 పెన్షన్లు నూతనంగా మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మండల గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ, మండల స్వర్ణ వార్డు అధికారి తాళ్లూరి వెంకట్రావు, గ్రామ నాయకులు తోటకూర సీతారామయ్య, కాకాబాబు, కురగంటి నాగమల్లేశ్వరరావు, చిలువూరు మరియరోజమ్మ, ఇందుపల్లి బాల, చిలువూరు మాణిక్యం, షేక్ బాషా, పఠాన్ జున్నుఖాన్, షేక్ కరీముల్లా, ఖలీల్, రియాజ్, చిలువూరు ఏసుపాదం, కేశంనేని వాసుబాబు, పేరూరి సత్యనారాయణ, ఇజ్జిగాని శంకర్, చిట్టిబొమ్మ రాజశేఖర్, ఉండవల్లి సాంబశివరావు, బొజ్జా బాలు, పంచాయతీ కార్యదర్శులు తెనాలి మురళి, ముగిలి శరత్, సచివాలయ సిబ్బంది, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు దుగ్గిరాల మండలంలోని చిలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ని కూటమి ప్రభుత్వ నాయకులతో, అధికారులతో కలిసి పంపిణీ చేయడం జరుగుతుంది. భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే భార్యకు వెంటనే స్పోర్ట్స్ పింఛన్ను అందించడం జరుగుతుంది. దుగ్గిరాల మండలంలో మొత్తం 9 స్పోర్ట్స్ పింఛన్లు అందించడం జరిగింది. చిలూరు గ్రామంలో ఈరోజు 3 కొత్త స్పోర్ట్స్ పింఛన్లు అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేయడం జరిగింది. వికలాంగులకి 3,000 ఉన్న పింఛన్ని 6,000 చేయడం జరిగింది. 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ను ఇంటింటికి వెళ్ళి పింఛన్ను అందించడం జరుగుతుంది. 1వ తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందే పింఛన్ అందించడం జరుగుతుంది. పింఛన్ అందించడం వలన ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు చిలూరు గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు చిలువూరు గ్రామాల్లో కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్లు మన మండలంలో 9 రిలీజ్ చేయడం జరిగింది ఈ మంత్. ఆ 9 పెన్షన్లో 3 వచ్చి చిలువూరు, 1 వచ్చి రేవేంద్రపాడు ఇవ్వటం జరిగింది. అలాగే మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మనం మెగా డిఎస్సి ద్వారా 16,300 పోస్టులు ఇవ్వడం జరిగింది. దానిలో స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పారదర్శకంగా విద్యాశాఖ మంత్రివర్యులు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా రిలీజ్ చేసినప్పటికీ ఈరోజు నిరుద్యోగ యువతని నిరుత్సాహపరుస్తూ గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తున్న కంపెనీలను చూసి, వస్తున్న ఉద్యోగాలను చూసి, మనం పోలీసు పోస్టులు చూసాము, 6,000 పైచిలుకులు పోలీసు ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకి వచ్చినాయి. ఇలాగే కంపెనీలు వస్తున్నాయి. పరిశ్రమలను అడ్డుకోవడానికి, నిర్వీర్యం చేయడానికి చేస్తున్న గత ప్రభుత్వ పాలకుల చేతగానితనానికి ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి వాళ్ళు ఓర్వలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అలాగే ఎన్నో మద్యపాన నిషేధం అని చెప్పారు, చాలా అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, పోలవరం నిర్మాణం అవుతుందన్న, అమరావతి పరుగులు పెడుతుందన్న, అలాగే నిన్న రైల్వే జోన్ 30 సంవత్సరాల కళ అది, విశాఖపట్నం వాసులకి రైల్వే జోన్ రాబోతుంది. ఇలా మన దుగ్గిరాల మండల అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా తోడ్పాటు అందిస్తున్న మన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి, టీచర్ పోస్టులు వచ్చినాయి అని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి చాలా సంతోషంలో ఉన్నారు. మళ్ళీ 10,000 పోస్టులకి అని చెప్పి మెగా డిఎస్సి అని నోటిఫికేషన్ వెలువడి అవుతుంది. మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, ఎంత ఇదైనా చేయండి, కానీ ఉద్యోగాలు ఇవ్వటం మటుకు కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. కూటమి ప్రభుత్వం మటుకు యువతకు ఉద్యోగాలు కల్పించడం అనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని లోకేష్ గారు మాట ఇచ్చినారు. అదే మాట ప్రకారం ఇప్పుడు నిరంతరం కృషి చేస్తున్నారు. కాబట్టి యువత అందరూ కూడా నారా లోకేష్ గారికి అండగా ఉన్నారు అని తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా కూటమి ప్రభుత్వంచే పెన్షన్లు అందించే సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో 3 కొత్త వితంతు పెన్షన్లు వచ్చి ఉన్నాయి. ఈ 3 పెన్షన్లలో 2 పెన్షన్లు వితంతు పెన్షన్లు, 1 డయాలసిస్ పేషెంట్కి ఉన్నటువంటి పెన్షను. డయాలసిస్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి కూటమి ప్రభుత్వం వారి యొక్క ఆర్థిక అవసరాలకి లేదా కుటుంబ భరోసాకి 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడం అనేది.
అలానే ఈగ మహాలక్ష్మి గారి భర్త గారు ఒక 1 మంత్ బ్యాక్ ఆరోగ్య కారణాల రీత్యా చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ని ఆ రోజు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీ ప్రకారం ఒక ఇంటికి పెద్ద భర్త యొక్క పెన్షన్ని నెల రోజుల్లోపే తిరిగి ఆవిడకి ఇప్పించటం, అదేవిధంగా పెద్ద కొడుకుగా ఉంటానని భరోసా ఇచ్చిన లోకేష్ గారు ఈరోజు దుగ్గిరాలం డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయల పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రజలు గుర్తించవలసిన విషయం ఏంటంటే, మాట తప్పని ప్రభుత్వం లేదా కుటుంబ భరోసా ఏదైనా ఉందంటే అది ఒక దానికి ఎప్పుడూ కూడా ఇలానే మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి నారా లోకేష్ గారి సారథ్యంలో మంగళగిరి నియోజకవర్గం పలు విధాలు అభివృద్ధి చేసి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి అనేటువంటి 2 చక్రాల మీద ఈ రాష్ట్రాన్ని చక్కగా నడిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ ఈ సహాయం చేసినటువంటి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఆ కుటుంబము ఆ బాధ నుంచి తేరుకొని చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గర్వించదగ్గ విషయం. ఈ ప్రభుత్వంలో కార్యకర్తగా ఉన్నందుకు మా అందరూ కూడా సంతోషం మరియు మహాకూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈరోజు దుగ్గిరాల మండలం చిలూరు గ్రామంలో వితంతు పెన్షన్ ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ భర్తకి బాగా 3 నెలల్లోనే లోకేష్ గారు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వెంటనే పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు మరి భర్త చనిపోయిన 3 నెలల్లోనే అమ్మాయికి పింఛను ఇచ్చారు. మరి చాలా ఆదుకున్నందుకు నారా లోకేష్ గారికి, చంద్రబాబుకి ధన్యవాదాలు. నా భర్త ఆరోగ్యం సరిలేక చనిపోయాడు. నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. నాకు మొదటి పెన్షన్ ఇచ్చారు. దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించారు. గ్రామంలో వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ జరిపారు. ముఖ్యంగా నీటి నిల్వలు లేకుండా చూడటం, దోమతెరలు వాడటం, దోమలను అరికట్టే వాటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సి ఇందిరా, రెహమున్నిసా, సిహెచ్ఓలు బి సునీత, డిఎస్ రాణి, హెచ్వి భాగ్యలలిత, హెల్త్ అసిస్టెంట్ జి శ్రీనివాసరావు, ఎంపీహెచ్ఎస్ రాజు, ఫార్మాసిస్ట్ విజయ, డి శివరామకృష్ణ, ఖాన్, పిహెచ్ఎన్ వి మేరీ, డిపిఎంఓ రామచంద్రరావు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఇందిరా మాట్లాడారు. నా పేరు డాక్టర్ ఇందిరా, పిహెచ్సి దుగ్గిరాల మెడికల్ ఆఫీసర్ని. ప్రతి సంవత్సరం మనం జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు యాంటీ మలేరియా మంత్గా ప్రోగ్రామ్ అనేది చేసుకుంటాము. దీని ద్వారా ఏంటి అంటే మలేరియా గురించి అవగాహన ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ జూన్ నెల స్టార్ట్ అయినప్పుడు వర్షాలు పడడం అనేవి జరుగుతాయండి. ఈ వర్షాలు పడినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది చేసుకోవాలి. దోమ కుట్టడం ద్వారా మలేరియా జ్వరం అనేది వస్తుందండి. అనాఫిలస్ మస్కిటో అనేది దీనికి కారణం. ఇది ఏంటి అంటే మనకి ఈ బయట నీళ్లు నిల్వ ఉండడం ద్వారా వస్తుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే దోమతెరలు లాంటివి వాడడం, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకొని ఆ కుండీలలో నీళ్లు కానీ చుట్టుపక్కల ఎక్కడ మురికి నీళ్ళు ఉండకుండా చూసుకోవడం అనేది చేసుకోవాలండి. బయట 6 తర్వాత పిల్లల్ని బయట తిరగనివ్వకుండా చూడండి. దోమ కుట్టకుండా చూసుకోవాలి. ఈ మంత్ ఏంటి అంటే మనం చేయగలం కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే దోమ కుట్టకుండా చూసుకోవాలి. దానికి తగినట్టుగా మనం శుభ్రత అనేది కూడా చూసుకోవాలి. మన సరౌండింగ్స్ అనేవి శుభ్రంగా ఉంచుకోవాలండి. అది అందరి బాధ్యత. అందరం బాధ్యతగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సొసైటీలో మనకి ఎక్కడ జ్వరాలు అనేవి రాకుండా చూసుకుంటాము. ఇంకోటి ఏంటి అంటే జ్వరం వచ్చిన వెంటనే మీ దగ్గరున్న హాస్పిటల్కి వచ్చి టెస్ట్లు అవి చేసుకొని దానికి తగిన మందులు అవి వాడుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ జ్వరాలు అనేవి నెగ్లెక్ట్ చేస్తే సివియర్గా అయ్యి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిషన్ వరకు వస్తుందండి. సో వెంటనే జ్వరం వచ్చిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని టెస్ట్లు అవి చేసుకొని డాక్టర్ పర్యవేక్షణలో మందులు అవి వాడుకోవడం ద్వారా సివియర్లోకి వెళ్లకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంపై దాడి చేయడం హేయమైన చర్య అని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుబానీ అన్నారు. సోమవారం దుగ్గిరాల్లో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంపై దాడి చేయడం హేయమైన చర్య.
వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దుండంగులు ధ్వంసం చేసి విగ్రహ తలను తీసి చేత పట్టుకొని రహదారుల వెంట తిరగడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘటనలు ప్రజల మధ్య రాజకీయ వైషమ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తాయి. వైఎస్ఆర్ గారు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు. ఆరోగ్యశ్రీ పథకంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన మహోన్నత నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం నీచమైన చర్య. ఈ చర్యకు పాల్పడిన ఎవరైనా సరే వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాలకు తగిన భద్రత చేపట్టాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాను.